హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదు ఫ్రెండ్స్. నార్మల్ డైలీ రొటీన్ వ్లాగ్స్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయడానికి ఈ మధ్య చూస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో మీకు టైటిల్ బట్టి అండ్ ఆల్సో ఫోటో బట్టి కూడా అర్థమయ్యే ఉంటుంది నేను ఏం ట్రై చేశాను అనేది. మనకి ప్రియా పచ్చడి బాటిల్స్ ఉంటాయి కదా, పికిల్ బాటిల్స్. అవి మనం చాలామంది ఎందులో స్టోర్ చేసుకుంటారు, పోపులు పప్పులు ఏదైనా స్టోర్ చేసుకుంటారు, చాలామంది త్రో చేసేస్తారు. బట్ మనం ఎంత అందులో స్టోర్ చేసుకున్నా సరే దానికి కొంచెం డెకరేట్ చేసుకొని దానికి కొంచెం మనం మేకప్ ఎలా వేసుకుంటాం, దానికి కొంచెం మేకప్ అది వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు అలా పడేసేదాన్ని. బట్ ఈ మధ్య ఎందుకు మనం ఈ మధ్య ప్లాస్టిక్ వదిలేసి గ్లాస్ జార్స్ కానీ ఇట్లాంటి వైపు స్టీల్, గ్లాస్ వేర్ ఇట్లాంటివి మనం ఎక్కువగా తీసుకుంటున్నాం కదా. ప్లాస్టిక్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కదా, మీరైనా నేనైనా. సో ఇవి పచ్చడి బాటిల్స్ కూడా మనకి గ్లాస్ జార్లోనే వస్తాయి కాబట్టి గ్లాస్ జార్స్ ఏమైనా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. సో చాలా రకాలుగా మనం అవి మనం డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్ అందులో దానికి స్టిక్కర్స్ అంటించవచ్చు, లేదంటే పెయింటింగ్స్ వేయచ్చు, లేదంటే మనం అందులో ఏమైనా ప్లాంట్కి సంబంధించి డెకరేట్ చేసుకొని అందులో ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా. అట్లా నేను ఆలోచించాను అనమాట. సో వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓన్లీ ప్రియా పచ్చడి బాటిల్సే కాకుండా మనకి ఇప్పుడు క్రీమ్ స్టోన్స్లో కానీ, లేదంటే ఎక్కడికైనా ఇప్పుడు బెవరేజెస్ అవి ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్, బెవరేజెస్ ఇవన్నీ, అట్లాంటి వాటిలో మనకి గ్లాస్ బాటిల్స్ ఇస్తారు కదా, అట్లాంటివి కూడా మనం ఇంటికి పార్సల్ తెచ్చుకున్నప్పుడు అవి త్రో చేయకుండా ఎట్లా డెకరేట్ చేసుకోవాలనేది కూడా చేయడానికి ట్రై చేశాను అనమాట. సో అనుకుంటున్నాను మీకు నచ్చుతుందన్న వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. పికిల్ బాటిల్సే కాకుండా నేను ఈ జామ్ బాటిల్ ఒకటి అండ్ ఈ క్రీమ్ స్టోన్లో మనకి మిల్క్ షేక్స్ అవి ఇస్తారు కదా, ఆ బాటిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ లేస్ తీసుకున్నాను చూడండి. లేస్ ఇలా సెంటర్లో అంటిస్తానమాట. సెంటర్లో కాకుండా మనం కింద కూడా లేదంటే పైన అయినా సరే అంటించవచ్చు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బాటిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టిన తర్వాత అన్ని బాటిల్స్ చూసి నాకు అనిపించింది ఏమైనా డెకరేట్ చేద్దామా అని చెప్పి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇట్లాంటిది ఏమైనా చేద్దామని, బట్ ఇప్పటి వరకు నాకు కుదరలేదు. డైలీ వ్లాగ్స్ కానీ, షాపింగ్ హాల్స్ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల చేయలేదు. ఇన్ కేస్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ మనం ఇంకా డిఐవైస్ చేయడానికి మన ఛానల్లో చూద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇది ఫస్ట్ది కదా డిఐవై మన ఛానల్లో. అండ్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను. అది కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది ఇలా డెకరేటివ్ చేసే దాంట్లోనే. అది నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, ఓకేనా? అది నేను కలర్స్ అది వేద్దామని చెప్పి బాటిల్స్కి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. అది నేను మీకు చూపిస్తాను, వీడియో ఎండింగ్లో చూపిస్తాను అనమాట. అండ్ ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్న లేస్ లాగా ఉంది కదా, అది వచ్చేసి పైన టై చేస్తున్నాను. అంతే అయిపోయింది. ఫస్ట్ బాటిల్ వచ్చేసి ఇట్లా ఉంది. ఆ లేస్ అవి పెట్టాను కదా, అంతవరకే సింపుల్గా.
నేను ఇంకా లేస్ సరిగ్గా అంటించలేదు, జస్ట్ మీకు చూపించటానికే అలా అంటించాను. తర్వాత మళ్ళీ టైం ఉన్నప్పుడు కంప్లీట్గా అంటిస్తాను. ఇప్పుడు జామ్ బాటిల్ మీద ప్లాస్టర్ అది తీసేస్తున్నాను. కవర్ ఏదైతే ఉంటుందో అటాచ్ చేసి అది తీసేస్తున్నాను. ఈ ప్లాస్టర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి బయట మార్కెట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ప్లాస్టర్స్, లేదా ఆన్లైన్లోనైనా దొరుకుతాయి. ఇట్లాంటివి మెయిన్ చాలా చాలా ఈజీ మనం డెకరేట్ చేసుకోవడానికి. ఏదైనా సరే ఇట్లాంటి బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ బుక్స్ మీదకి చాలా చాలా బాగుంటాయి ఇవి. చూసారా ఎంత లుక్ వచ్చిందో ఈ బాటిల్కి. మనం ఏ సూపర్ మార్కెట్లో నార్మల్గా మనం కొంటుంటాం కదా గ్లాస్వేర్, అక్కడ ఇది ఇలా ప్లాస్టర్స్ అవి పెడితే మంచి డిజైన్లా కనిపిస్తుంది గ్లాసులు మొత్తం అన్నిటిలోని. ఇలా ప్లాస్టర్స్ మెయిన్ తీసుకున్నాను, నేను కలెక్ట్ చేశాను అనమాట. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కనిపిస్తానో అట్లా ఒక్కొక్కటి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను కొంచెం టెన్షన్ పడుతూ వీడియో చేస్తున్నాను, అందువల్ల చూడండి సరిగ్గా అంటించలేకపోతున్నాను అది. బట్ మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మాత్రం నీట్గా అది ఏమాత్రం చూసారా మడతలు అవి లేకుండా అంటించుకోండి. నాకు బాగా సాటిస్ఫై అనిపించింది ఇది ఈ బాటిల్ అనమాట. ఇప్పుడు జామ్ బాటిల్ కనిపిస్తున్నాను కదా ప్లాస్టర్స్ది, అది సింపుల్గా అనిపించింది అండ్ ఆల్సో చాలా బాగా లుక్ ఇస్తుంది. ఇదైతే చూసారా సరిగా అంటించలేదు, నేను కొంచెం నర్వస్తో చేస్తున్నాను అనమాట. వీడియో మీకు ఎలా అనిపిస్తుందో అని చెప్పి. తర్వాత ఈ పికిల్ బాటిల్కి కూడా నేను ప్లాస్టర్స్ అంటిస్తున్నాను, టేప్స్ అంటిస్తున్నాను, డెకరేటివ్ టేప్స్. ఇది ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనీ ప్లాంట్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, అది పెడదాం అనుకుంటున్నాను. అందువల్ల ప్లాంట్ థీమ్ ఉన్న టేప్స్ అంటిస్తున్నాను దీనికి. ఇలా ప్లాంట్ కోసం పెట్టుకున్నది మీరు చక్కగా మీ డెస్క్ దగ్గర అయినా, నీట్గా మీరు మేకప్ ఆర్గనైజర్ దగ్గర అయినా నీట్గా పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఏంటంటే తక్కువ ప్లేస్ పడతాయి కదా, అండ్ మనకి బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం తయారు చేసుకుని పెట్టుకున్నామని చెప్పి. చాలా బాగా అనిపిస్తుంది కదా మన చేతులతో మనం ఏమైనా ఆలోచించి చేసుకున్నవి, ఫుడ్ అయినా లేదంటే ఇట్లాంటివైనా క్లీనింగ్స్ అయినా సరే, ఇంట్లో క్లీనింగ్స్ అంతా మనం ఒక్కరే చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మనీ ప్లాంట్వి స్టెమ్స్ అవి పెడుతున్నాను. కిచెన్లో ఉంది కదా ప్లాంట్, అందులో కొన్ని తీసి పెడుతున్నాను అనమాట. నేను అక్కడ టై చేశాను చూసారా లీవ్స్ ఉన్నది, అలా కాకుండా మీరు అది ఫెవికాల్తో కూడా అంటించేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడం కోసం అట్లా ముడి వేసి వదిలేసాను. అది అలా ముడి వేయకుండా కిందనైనా మనం అంటించుకోవచ్చు, లేదంటే పైన మనం ఫెవికాల్తో అంటించేసుకోవచ్చు. ఎలా అయినా చాలా బాగుంటుంది. సో చూసారా చాలా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ లేస్తో కాకుండా మనం ఇలా టేప్స్ తీసుకొని అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో నేను బాదం వేస్తున్నాను, బాదం వేస్తే సెంటర్ టేబుల్లో అలా పెట్టుకోవచ్చు. ఇది క్యాప్కి పెయింటింగ్ ఏమైనా వేసుకోవచ్చు, బట్ నేను అది ట్రై చేయలేదు.
తర్వాత వచ్చేసి చిన్న జార్ తీసుకున్నాను. ఇది నేను స్పార్లో తీసుకున్నాను. 3 జార్లు కలిపి ఉంటుంది ఇది. ఇవి మనం ఇప్పుడు క్యాండిల్ పెట్టుకుంటాం కదా, స్టోర్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో మనం చేద్దాం. ఇది ఆల్రెడీ మీకు ఫోటో చూసి, అంటే నేను వీడియో మీద పెట్టిన ఫోటో చూసి అర్థమయ్యే ఉంటుంది 2 ఎలా తయారు చేస్తున్నాను అనేది. ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా ఎలా అయితే అనుకున్నానో అట్లాగే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి లవ్ సింబల్ ఉన్న స్టిక్కర్స్ అంటించాను. ఈ టైప్ స్టిక్కర్స్ కాకుండా మీరు దానికి అలా అతుక్కుపోయే స్టిక్కర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి. అండ్ ఇవి కొంచెం వచ్చేస్తాయి అన్నమాట స్టిక్కర్స్. ఇవి బుక్ మీద అంటిస్తే రావు, ఇలా ప్లాస్టిక్ మీద కానీ లేదంటే గ్లాస్ మీద కానీ అంటించేస్తే వచ్చేస్తాయి ఈజీగా. సో అందువల్ల నాకు షేప్ నేను సరిగ్గా తీయలేకపోయాను. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేయాలనుకుంటే స్టిక్కర్స్ కరెక్ట్ అయినవి చూస్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మొత్తం ఫెవికాల్ మొత్తం అప్లై చేసి, ఇప్పుడు ఇవి ఉంటాయి కదా స్పార్కిల్స్, అవి గ్లిట్టర్స్ అనమాట, గ్లిట్టర్స్ అవి వేస్తున్నాను ఇందు మీద. మనకి బుక్ షాప్లో వాటిలో దొరుకుతాయి కదా గ్లిట్టర్స్, అవి వేసేస్తున్నాను. ఇవి మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బోల్డ్ అన్నిసార్లు చూసే ఉంటాము దీన్ని. నేనైతే చాలా సార్లు చూసాను. ఇప్పటి నుంచో ట్రై చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది. ఇలాగ మీరు పికిల్స్ బాటిల్స్కి కూడా డెకరేట్ చేసుకోవచ్చు, బట్ అందులో క్యాండిల్ పెట్టుకోవడానికి అవ్వదు, ఎందుకంటే మన చేయి లోపల వరకు దూరదు కాబట్టి. అండ్ మన క్యాండిల్ వెలిగించడానికి కూడా అవ్వదు. క్యాండిల్ వెలిగించినాక వేడి కూడా గ్లాస్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి దానికి కావాల్సింది కొంచెం బ్రాడ్గా ఉన్న గ్లాస్ ఏమైనా ఉంటే ఇట్లాంటివి బాగుంటాయి. అందువల్ల నేను ఈ జార్ అనేది, ఈ బాటిల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక టీ లైట్ క్యాండిల్ తీసుకున్నాను. ఇప్పుడు టీ లైట్ క్యాండిల్ వెలిగించినాక మనం ఒకసారి లైట్ ఆఫ్ చేసి కూడా చూద్దాము ఎట్లా ఉంటుంది అనేది. చూసారా, సూపర్ ఉంది కదా. మనం ఎప్పుడైనా క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటివి ఈజీగా మనం తయారు చేసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు బయట కొనుక్కోవడం కంటే. చాలా బాగుంది కదా. ఆ సింబల్స్ అనేవి షేప్ కనిపిస్తుంది బయటికి, మీకు ఎంతవరకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం ఫెవికాల్ అంటించి అప్లై చేసుకొని ఇంకా అవి గ్లిటర్స్ అవి వేసుకుంటే ఆ సింబల్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. మీకు ఈ సింబల్ కాకుండా స్టార్స్ కానీ మీ దగ్గర ఉండే స్టిక్కర్స్ బట్టి మీరు అవి చేసుకోవచ్చు. మీరు క్యాండిల్స్ అవి తయారు చేయడం మీకు వచ్చి ఉంటే ఇలా కాకుండా మీరు కంప్లీట్గా వ్యాక్స్ అందులో వేసి విక్స్ పెట్టి, క్యాండిల్ విక్స్ అది పెట్టి వ్యాక్స్ అది వేసుకుని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లాప్ అయిందని అన్నాను కదా, ఇదే అనమాట. ఎంతవరకు ఫ్లాప్ అయిందనేది నాకే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో నెయిల్ పెయింట్స్ వేస్తున్నాను. నెయిల్ పెయింట్స్ వేసి మనకి ఇప్పుడు హ్యాక్స్లో చూపిస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో, అది చూసి ట్రై చేశాను అనమాట. కొంచెం గ్లిట్టర్ది అండ్ నెయిల్ పాలిషెస్ అవి వేసాను. బట్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ముద్దగా ఉన్నాయి కదా, పాత నెయిల్ పెయింట్స్ తీసి అవి యూస్ చేద్దాం, మళ్ళీ నెయిల్ పెయింట్స్ వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి తీసాను. బట్ బ్లూ కలర్ ఏదైతే నెయిల్ పాలిష్ పలచగా ఉందో కొంచెం, ఆ నెయిల్ పాలిషే బాగా యూజ్ అయింది. మిగతా నెయిల్ పాలిష్ అంతగా బాగాలేదు, కిందకి దిగిపోతున్నాయి అనమాట ముద్దల్లాగా. సో ఇది ఉంది కదా, ఇది ఇలా డిప్ చేసి ఇట్లా చేస్తున్నాను నేను, సో దట్ ఆ కలర్ అలా దానికి డిజైన్ లాగా అంటుకోవటం కోసం. చూసారా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా అయితే అవ్వలేదు. కొంతవరకు మాత్రమే బాగుంది, అంటే డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగుంది. మేబీ నేను ప్రొసీజర్ తప్పు చేసి ఉంటాను. ఇది ఆల్రెడీ ట్రై చేసిందే, అందువల్ల బాటిల్ అలా ఉంది, పికిల్ జార్ బాటిల్.
చూసారా కొంతవరకు బాగుంది, మరి అంత సాటిస్ఫైడ్గా అయితే నాకు రాలేదు. మేబీ పెద్ద బకెట్ లాగా ఏమైనా తీసుకుని అందులో యూస్ చేసి అప్పుడు వేస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది. బట్ యూజ్ అవుతుంది ఈ హ్యాక్, మీరు ట్రై చేయండి ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే. కాకపోతే మనకి బాగా ఉన్న నెయిల్ పాలిష్ ఒకటి వేస్ట్ అవుతుంది. మీరు తక్కువ అంటే 10 రూపీస్వి అలా నెయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మీరు ట్రై చేయండి, ఓకేనా. అంటుకోవడం అయితే చాలా బాగా అంటుకుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా అంటుకుందో. అండ్ డ్రై అయిపోయినది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. నేను ఫుల్ ప్లేజెడ్గా చేయలేదు అంతే, అంటే ఫస్ట్ టైం కదా చేస్తున్నాను అందువల్ల అనమాట. ఇది మార్నింగ్ నుంచి 3-4 టైమ్స్ ట్రై చేశాను కదా, అందువల్ల మళ్ళీ ఇదే చూపిస్తున్నాను మీకు ట్రై చేసిందే. ఎందుకు రాదు అంటూ అలా ట్రై చేశాను. అన్నిసార్లు ట్రై చేసిన తర్వాత నాకు అది కొన్ని అర్థమైంది. నెయిల్ పాలిష్లు పల్చగా ఉన్న నెయిల్ పాలిష్లే, అంటే మనకి బాగా యూజ్ అయ్యే నెయిల్ పాలిష్లే మనం తీసుకోవాలి. అండ్ ఏదైనా పెద్ద అంటే బకెట్ అయినా ఏదైనా తీసుకొని అందులో ట్రై చేయాలి, ఓకేనా. సో ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను చూపించిన వాటిలో కొత్తగా ఏమీ నేను అంటే అప్పుడప్పుడు అనుకున్నవి ట్రై చేశాను. ఈరోజు మళ్ళీ ఏమైనా మనం DIY కొత్తగా మనం ట్రై చేద్దాం మన ఛానల్లో, ఓకేనా. ఇది కొంచెం ఇలా అయినందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యి దాంతో అలా ఆడుతున్నాను అనమాట నేను. ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను ఎప్పుడైనా. బట్ ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.